బయట కూర్చోబెట్టి పంపుతా అని లోపల వస్తాం ఏమైనా చూస్తాం ఏమైనా తింటున్నాం ఏం చేస్తావు ఫోన్ చేసినాడు ఎందుకు తీరా రే యూట్యూబ్ లో అయితే ఏం చేస్తాం ఆశ్చర్యపడిపోతారు, భయపడతారు. చిన్నపిల్లలు జాగ్రత్తగా. ఇక్కడ మనం వెళ్తున్నాం, ఒక బబ్బులు కానీ ఇంటికి వెళ్తున్నాం. బబ్బుడు నడుచుడు చూడు డంగ్ నడుస్తుండు చూడండి. ఇక్కడ నుంచి వెళ్తాం, చాలా దూరం ఉంది, లోపల అడవిలో ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాం. పాపం వాడు మాకు చూపి అన్నాడు కానీ ఒక ఈవెంట్కి వచ్చాము ఇక్కడ. తర్వాత వీళ్ళ ఊరికి వాళ్ళు ఇదే ఊరు అంటాము. అయితే మీ ఇల్లు చూద్దామని అన్నాం. వద్దురా చూపి అని అంటే మేము బలవంతంగానికి తీసుకెళ్తున్నాం. ఇంటికి పోతాం. మీరందరూ మాతో వీడు నడిచిన దాకా పొద్దు లేగిపోతుంది. ఇక వెళ్తున్నాం. వాడు నడుచుడు చూడు వీరుడు ధీరుడు సూర్యుడు అయిండు. చాలా ఫన్నీగా అయినా పనికి పక్కన నానమ్మలు ఉన్నారు. నానమ్మలు మాట్లాడుతున్నారు. తర్వాత వాయిస్ ఓవర్ ఉండదు, తర్వాత ఒరిజినల్ వాయిస్ వినండి. ఇక మీరందరూ వింటారనుకుంటున్నాను. అడవిలో ఉన్నది. అడవి నుంచి దూరం పోవాలి. ఊరు బయట ఉంది వాళ్ళ ఇల్లు. ఇక మొత్తం గొట్లు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఇక అడవిల నుంచి దాటిపోవాలి. ఈ అడవి మొత్తం బయట ఉంది, ఊరు బయట పోవాలి. ఇక పాత బంగ్లాలా ఉన్నది ఏం రైట్. చీకట్లో ఏం లేదు నీ అమ్మ. ఇది లైట్ మైట్లు ఏం లేవా? మళ్ళీ ఎట్లా పోతారు మీరు నైట్? కాదురా, ఇప్పుడు నువ్వు నైట్ వచ్చినావు గది ఏం చేస్తావు? నీది కాదురా మామ, నువ్వు ఊకే అంటున్నావు. బొంద ఉన్నా తాకుతుందా? దయ్యాలు ఉన్నాయా మీ ఊర్లో? ఏంది మామ ఇంత దూరం మళ్ళీ వచ్చా? కానీ మంచి వ్యూ బాగుంది మామ, టెన్షన్ లేకుండా. జామకాయలు ఉన్నాయి మీ చెట్టుకు? ఎవరిది చెట్టు? వాష్రూమ్ పోతాడు. ఇదేనా ఏది ఇదా? భూత్ బంగ్లాలా ఉంటుంది, దయ్యాల కోట ఉన్నది. మొత్తం సాఫ్ చేసుకోవాలి. అదేమ్రా ఇది సాఫ్ చేసుకోవాలా? మీ నాన్న పూజారియా? ఏం టైటిల్ ఏంటి పెడదాం మామ ఈయనకి? బబ్బులు కానీ భూత్ బంగ్లాకి వచ్చిన మధ్య కొట్టాలట్టు. బబ్బులు కానీ భూత్ బంగ్లా. ఇక పప్పడి పండు అయిందా? నేను ఉడుచుకోవాలరా పోతున్నా ముంగిసా కనిపించదా? పోయిందిరా గుడి లోపలికి. ఇది బబ్బులు కానీ ఇల్లు. అరే ఏంద్రా, నాకైతే భయం అనిపిస్తుంది మా లోపల. బబ్బులు కానీ ఇల్లు భూత్ బంగ్లా లాగా ఉన్నది. చూసేద్దాం. ఎప్పుడైనా చూసారా ఇలాంటి ఇల్లు? మన బబ్బులు కానీ ఇల్లు చూసేద్దాం రండి. బబ్బులు గాడితో మాట్లాడదాం. బాగున్నాడు బబ్బులు గాడు. బబ్బులు మా ఫ్రెండ్, మా జాను, మా జింగారియా. జింగారియా ఈయన కోసం వాళ్ళ ఊరికి వచ్చినాం. ఏ ఊరు మామ? మదిగుంటనా? ఈడ ఈ గుడి పూజ మీరే చేస్తారా? మీ నాన్న పూజారా? కాదు, అంటే గుడి మాదే. అంటే గుడి మీదే. ఇలా ఏం చేస్తారు? ఏం చేయరా మీరు? లోపల తీరా? మీ ఇల్లా ఇది? వేరే ఇల్లా? మళ్ళా తీమల ఏమైంది? తీసి ఏం చేస్తారు? అరే చూస్తారా లోపల ఇల్లు? ఏం తింటున్నామా ఇల్లుకు? ఇల్లు వేస్ట్ అవుతుందా? ఏం చేస్తావు? నైస్ మామ, కానీ ఇల్లు బాగున్నది. మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఉడుకోవాలా, ఇవన్నీ ఊడ్చుకోవాలరా. ఇట్లా చేస్తే ఎట్లారా? పప్పడి పండు తింటున్నా ఎప్పుడైనా? పప్పడి పండు ఉన్నది మనోనికి. వాసన తెచ్చింది. వాసనకి పోవడానికి లేదురా. ఇటు నుంచి పో. ఆ జాలి వేసి జాలి నుంచి పోతాను. ఉరుకు పడతా చూడు, పడుతుంది రే. బయట కూర్చోబెట్టి పంపుతా అని లోపల వస్తాం ఏమైనా చూస్తాం ఏమైనా తింటున్నాం. ఏం చేస్తావు? ఫోన్ చేసినాడు. ఎందుకు తీరా రే? యూట్యూబ్ లో అయితే ఏం చేస్తాం? పెట్టా ఏడా పెట్టా నేను.
ధైర్యం మామ గట్టిగా లేదు మామ. ఇక చూడరా ఈ ప్లేస్ ఇది, ఎవ్వరు లేరు ఇక ఇంటి సైడ్, మొత్తం అడవిలా ఉన్నది. వీడు ఒక్కడు ఉండడం అంటే గ్రేటే. నేనైతే భయపడతాను ఏమో. పెద్దగా ఉన్నది ఇల్లు, ఏం లేదు కానీ నువ్వే వండుకుంటావు ఇవన్నీ. అన్నం వండుతావా? గ్యాస్ నీదేనా? మళ్ళీ బియ్యం ఏం లేదు మామ. పాతకాలం ఇల్లులా ఉంది మామ, ఇది మంచిగా ఉన్నది హౌస్ లోపట్నే కదా. ఇళ్ళ కట్టెల పోయినా మొత్తంలో చీకటి ఉన్నది మామ. కడుకొచ్చి బాగున్నది ఇల్లు. ఇది హాల్, ఇది హాలా? ఇది బెడ్రూమా? అరే ఇంట్లోనే 3 రూమ్లు ఉన్నాయిరా. అరే డెక్ ఉన్నదిరా, డెక్ మామ. నీతా నీ అమ్మ గ్రేట్ రాను. సాంగ్ బయట ఒకటి ఎంజాయ్ ఉన్నారా ఇల్లు. మీ అన్ననా? మీ డాడీ చనిపోయినా? మామూ కానీ ఇల్లు బాగున్నది మామ. కట్టుకోవాలి, ఎవడు కట్టిరు కానీ. డబల్ కోటింగ్ మస్తు మామ 2 కిచెన్లు ఉన్నాయి ఇలా. ఇది నీ తమ్మునికి అనమాట. అది నువ్వు ఈడ నువ్వు ఒక్కడే ఉంటావా? తిన్నుడు బియ్యం ఏడున్నారా? బియ్యం అన్నం కర్రీ లేదు, బియ్యం లేదా? ఏడున్నాయిరా బియ్యం? ఇక ఓన్లీ కారం పొడి ఉన్నాయి. ఎంత కమ్ముతావు? నా అమ్మ మెయింటెనెన్స్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది ఇల్లు. నువ్వు ఏమరా నీ ఇల్లు ఏమవుతాయి దెంగి ఎత్తుకోపోతున్నామా? నీ బంగారం లేదు, ఏం లేదు. అన్న అన్నంకి బియ్యం సంచి లేదు లోపల. ఎట్లా తింటున్నావు? అన్నం తింటున్నావా లేదా? లేనప్పుడు ఏం చేస్తావు? గ్యాస్ ఇంటికి వస్తుందా? గ్యాస్ ఇంటికి వస్తుందా? నీ పేరు మీద ఉందా? ఎవరి పేరు మీద? ఇప్పుడు నీ ఈడ ఒక్కనే ఉన్నావా? మీ అమ్మ ఉన్నదా? వండుకోడు నువ్వేనా? టీవీ లేదు, డిష్ లేదు, ఏం లేదు. డెక్ ఉన్నది ఒకటి బాగా. పెద్ద ఫోన్ లేదు. పెద్ద ఫోన్ లేదు. బాగుండరా నీకు. ఎట్లా రోజంతా ఎట్లా పోతుందిరా? పెద్ద ఫోన్ కొనుక్కోవచ్చు కదరా మరి. ఎప్పుడు కొంటావు? కొనుక్కోవాలని ఇన్ని రోజులు క్యాటరింగ్ చేసిన కొనుక్కో. ఏం చేస్తావు? ఈ పొలం ఏనే ఉందా? 3 ఎకరాలా? ఈడ ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? మీ నాన్న ఊరు ఇదా? మళ్ళీ ఈడ లేదా? మీ నాన్న భూమి లేదా? నీ తమ్ముడు ఏం పని చేస్తాడు? ఏడుంటాడు? ఏం బిక్తాడు? భూమి చూసుకుంటాడా? మీ భూమి ఉన్నా ఏం వేసిర్రు భూమిలో? కనెక్షన్ మొత్తం మెడికల్ ఇచ్చేది గుడిలకు. కనెక్షన్ మీ ఇంటి నుంచా? నువ్వు ఆడ నుంచి తీసుకొచ్చినా? ఇది జాతర ఏం కాదా? ఈ గుడికి ఇట్లా మెయింటైన్ చేయాలి. ఈ గుడి పూజ బీ చేయరా దీనికి? మళ్ళీ ఇవి చూడరా ఎంత గలీజ్ అయితే. ఏం గుడి ఇది? ఏం గుడి ఇది? గుడి ఏంది? మెయింటెనెన్స్ చేసుకోకొచ్చి నేను పూజారి ఉండా? మీరేనా పూజారి? మీ నాన్న చనిపోయింది, అందుకు వీళ్ళ నాన్న చనిపోయింది కదా మామ. అప్పటి నుంచి మెయింటెనెన్స్ తగ్గిపోయింది ఇది. మీ నాన్న ఎట్లా చనిపోయింది? కాదు మామ, నువ్వు దీనికి మెయింటెనెన్స్ చేసినావు అనుకో, ఇల్లు సూపర్ ఉన్నది. 4-5 ఊర్లు ఉన్నాయి, 4-5 రూమ్లు ఉన్నాయి, మంచి 2 కిచెన్ ఉన్నాయి. 6 రూమ్లకు ఇవి అన్నీ ఏం చేసుకోవాలా? ఉన్నప్పుడు ఖాళీ క్లీన్ చేసుకోవాలి మామ. ఏమైనా రోజంతా కూర్చుంటావు కదరా, మంచి క్లీన్. నీళ్ళు 24 గంటలు వస్తాయా?
పొద్దుగాల వస్తే ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఆ హౌస్లో ఒకదానే పట్టుకుంటావు. బకెట్ అవుతాం. మంచిగా ఉన్నారా ఇల్లు? అది కాదు బాత్రూమా సైడ్ నుంచి ఉన్నది? కాదు ఏది గది కాదు మంచిలో అది ఖరాబ్ అవుతుంది. కానీ బాత్రూమే కదా. ఖరాబ్ ఎందుకు కాదు, నువ్వు మెయింటెనెన్స్ చేస్తే ఖరాబ్ అవుతుంది. అది ఉన్న ఇల్లు పాడిపోతుంది. నువ్వు ఊడ్చుకోవాలా, ఉన్న దాంట్లోనే ఊడ్చుకుంటా చూసుకోవాలి మామ ఇల్లు. ఇట్లా చేస్తే ఎట్లారా? ఇల్లు ఎవరు ఉండరా ఇల్లులా? కానీ ఉండరా? ఈ ఎంతవరకు ఉంటుంది మీకు? గంత వరకేనా? అంటే మీ నాన్న కొన్నదా ఏం పూజారి కానీ ఇచ్చిర్రా ఇది? మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చిందా? ఏ కంపెనీ? ఏ కంపెనీ? దారన్ అంటే అందులో ఏమవుతుండే? దారం కంపెనీ అన్న. ఆ కంపెనీ బంద్ అయిందిగా ఇప్పుడు. ఎట్లా? నువ్వు చిన్నప్పుడు ఉండేవా? చిన్నప్పుడు నేను ఉంచానా పెద్దగా ఉన్నప్పుడు? నువ్వు ఎట్లయినా చేసుకోమామా, అవి ఊడుసుకోవాలి అప్పుడప్పుడు. ఊడుచుకుంటే ఇల్లు లేని వాళ్ళకి తెలుస్తుంది మామ. నువ్వు ఇంత పెద్ద ఇల్లు, 6 రూమ్ల ఇల్లు, 2 కిచెన్లు, ఇంకా హాలు నేనే కొనుక్కుంటుంటే దాన్ని మెయింటెనెన్స్ చేస్తే సూపర్ అవుతుంది. దాన్ని నువ్వు ఇట్లా చేస్తే అది పడిపోతుంది మొత్తానికి. ఊడ్చుకోవాలి, ఉన్న దాంట్లో ఊడ్చుకోవాలి. అని రోజంతా నువ్వు రోజంతా ఉంటావమ్మా. రోజంతా ఏం ఫోన్ లేదు ఏం లేదు. తీసుడు